ప్రభువైన యేసు దేవుని సువార్తను ప్రకటించుచు ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి సమయం అది. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. మారు మనసు పొందాలని కోరుతున్నాడు, సువార్త ప్రకటన చేస్తున్నాడు. ఇలాగున గలిలయ సముద్ర తీరాల్లో, కపెర్నహూము అనేటువంటి ప్రాంతాల్లో ప్రభువైన యేసు దేవుని రాజ్యానికి వచ్చినటువంటి సంగతులు మాట్లాడుతూ ప్రజల్లో మార్పు కావాలని కోరుతూ ప్రకటన చేసుకుంటూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉండగా ప్రభువైన యేసు వద్దకు రోగం కలిగిన వాడు వచ్చాడు. రోగం కలిగిన వాడు కుష్టి రోగం అది. రోగం కలిగిన వాడు తన రోగాన్ని తొలగించుకోవాలని తాపత్రయం కనపడతా ఉంటుంది. రోగంతో బ్రతికేవాడు రోగాన్ని పోగొట్టుకోవాలనే కోరిక కలగాలి మొదట. పాపంతో బ్రతికేవాడు తన పాపాన్ని పోగొట్టుకోవాలనే కోరిక కలగాల్సిన అవసరం ఉంటుంది. రోగము బాధిస్తుంది. రోగం యొక్క తీవ్రత మనుషుని కృంగ చేస్తుంది. రోగంతో బ్రతకటం ఇబ్బందికరంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆ రోగాన్ని పూర్తిగా తొలగించుకోవాలనే ప్రయత్నం చేస్తారు ఏ మనుషుడైనా. మనలో ఎవరికైనా శరీర సంబంధమైనటువంటి ఏ రోగం చేతనైనా ఇబ్బంది పడుతుంటే రోగం కలిగిన వాడు రోగిష్ఠులాగా ఉండాలని కోరుకోడు ఎప్పుడు. మీ దేహానికి కలిగినటువంటి ఏ రోగమైనా అది పూర్తిగా నయం అవ్వాలని కోరుకుంటారు, తగ్గిపోవాలని కోరుకుంటారు. కొంత తగ్గితే చాలునటువంటి మనసు ఉండదు ఎవరికి. నాకు ఏ రోగం రాకూడదని కోరుకునేటువంటి మనుషులుగా ఉంటాం మనం. కాబట్టి ఏ రోగం రాకూడదు అనేటువంటి కోరిక, ఒకవేళ ఏదైనా ఒక రోగం వచ్చి ఇబ్బంది కలగజేస్తుంటే ఎలాగైనా ఆ రోగాన్ని తగ్గించుకునేటువంటి తాపత్రయము కలిగినటువంటి మనుషులుగా ఉన్నటువంటి మనము పాప సంబంధమైనటువంటి రోగాన్ని కలిగి దాన్ని గ్రహించకపోవటం ఒక తప్పు, గ్రహించిన తర్వాత వదిలివేయకపోవటం ఒక తప్పు. కాబట్టి చదువుతున్న గ్రంథంలో రోగంతో కూడుకున్నటువంటి మనుషుడు వచ్చాడంట. కుష్ఠరోగం అది. కుష్ఠరోగంతో ఇబ్బంది పడుతున్నటువంటి మనుషుడు ప్రభువైన యేసు వద్దకు వచ్చాడు. ఆ రోజున మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, తనకు తెలుసు తనకు ఒక రోగం ఉందని, రోగాన్ని తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నం అది. ప్రభువైన యేసు ఆ మార్గంగా వస్తున్నాడని ప్రభువైన యేసు తన రోగమును గురించి విని రోగము నుండి తనకు స్వస్థత కలగచేస్తున్నటువంటి ఒక విశ్వాసంతో ప్రభువైన యేసు వద్ద మోకాళ్ళు ఉన్నటువంటి మనుషుడు. ఈ రోజున నీ రోగం ఏంటో తెలుసా? ఒకవేళ నీకు రోగం ఏంటో తెలిస్తే నువ్వు మోకాళ్ళు వేయవలసింది ఎక్కడో తెలుసా? ప్రభువైన యేసు దగ్గరికి వచ్చేసాడు. ఇలాగన ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా రోగం కలిగిన వాడు బ్రతిమలాడుకుంటాడు. తన రోగము తనకు నష్టాన్ని, హానిని, ఆఖరికి తన ప్రాణమును తీగినటువంటి తీవ్రమైనదిగా గ్రహించిన వాడై ఉంటాడు. కాబట్టి మనుషుడు బ్రతకాలనుకునే మనుషుడు, క్షేమంగా నెమ్మదిగా బ్రతకాలనుకునే మనుషుడు, సంతోషంగా బ్రతకాలనుకునేటువంటి మనుషుడు ఏం చేస్తాడంటే తనకు ఏదైతే రోగం ఉందో ఆ రోగం నుంచి తను విడుదల పొందాలని కోరుకుంటాడు. రోగం నుంచి విడిపించబడితేనే
తన జీవితం సంతోషంగా ఉంటుందనే మాట వాస్తవమైతే, పాపంతో బ్రతికేవాడు పాపం నుంచి విమోచించబడితేనే కదా పరిశుద్ధుడిగా బ్రతికేది, దేవుని కుమారుడిగా బ్రతికేది. దేవుని పిల్లలుగా మనుషులు తమ జీవితాన్ని గడిపేది ఎప్పుడంటే, ఏదైతే సమస్య నిన్ను వేధిస్తుందో, ఏదైతే సమస్యగా నీవు భావించవలసిన అవసరం ఉందో దాన్ని సమస్యగా భావించి దాన్ని తొలగించుకున్నప్పుడు, పాపము మనుషుల్ని వేధించేటువంటి రోగమై ఉంటుంది. రోమిల్ రాసిన పత్రికలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఏ రోజైనా పాపం చేసేవాడికి, పాపంలో బ్రతకాలనుకునేవాడికి, పాపులతో జత కట్టాలనుకునేవాడికి, పాప సంబంధమైనటువంటి కార్యములను చూసి సంతోషపడుతున్నటువంటి మీకు ఏ రోజైనా ఇలాంటి భావన కలిగిందా? రోమిల్ రాసిన పత్రికలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. చదువుతాం. రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? మరణమునకు లోనగు శరీరం నుంచి. కాబట్టి పాపపు సమస్య, పాపంలో తను బ్రతుకుతుంటే, పాపము తన మీద ఏలుబడి చేస్తుంటే, పాపమునకు దాస్యంగా బ్రతుకుతున్నటువంటి మనుషుని యొక్క ఆర్తనాదము ఈ విధంగా ఉన్నప్పుడు, ఈ రోజున మనలో ఎంతమందిని పాపము అది సమస్యగా చూడటము, పాపములో బ్రతకటం తీవ్రమైనటువంటి ఇబ్బందిగా భావించటము, పాపంలో బ్రతికేవాడు దౌర్భాగ్యుడు అని చెప్పుకోవటం అనేటువంటి స్పృహ కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆలోచించేయాలి. అందువలన రోగం కలిగిన వాడు ప్రభువైన యేసు వద్దకు వచ్చాడు, స్వస్థత పొందాలని కోరుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు, ఎలాగైనా స్వస్థత పొందాలని బ్రతిమలాడుకుంటున్నాడు. అందువల్ల ప్రభువైన యేసు దగ్గర సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఒక రోజున కుష్ఠరోగి అయినటువంటి అతడు వెళ్ళి మోకాళ్ళుని వేడుకుంటే ప్రభువైన యేసు పరిష్కారం చూపించిన వాడు, ఈ రోజున ఆత్మ సంబంధమైనటువంటి సమస్యతో, పాపంతో, దైవ నియమానికి వ్యతిరేకంగా పాపపు నియమాలను మన మీద ఏలుబడి చేసుకుంటూ, పాపమునకు మన సాధనమును అప్పగించుకున్నటువంటి మనుషుడు బ్రతిమలాడి మోకాళ్ళుని ప్రభువైన యేసు దగ్గర తను విమోచన పొందాలని కోరుకుంటే నిన్ను త్రోసేసేవాడు కాదు. తను కనికరపడి ప్రభువైన యేసు అందరూ మనుషులనే శరీర సంబంధమైనటువంటి రోగముల నుంచి విడిపించగలిగినటువంటి మహనీయుడై ఉండగా, నేడు ఆత్మ సంబంధమైనటువంటి సమస్యలతో మనుషుడు బాధపడుతుంటే, వేధించబడుతుంటే, కృంగిపోతుంటే వారికి విడుదల కలగచేయటానికి పరమ తండ్రి విమోచకుడిగా ప్రభువైన యేసుని నియమించాడు. ఆయన యందు విమోచన ఉంది. విమోచన పొంది విమోచించబడినటువంటి ప్రజల వల్లే బ్రతకవలసినటువంటి అవసరం ఉంటుంది.